ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి 360 ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పొటాటోస్తో క్రంచీ స్నాక్స్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం బంగాళదుంపలను తీసుకోవాలండి. వీటిని పీలర్తో తొక్క తీసుకొని పెట్టుకొని వీటిని ఉడకబెట్టాలి. ఇప్పుడు మనం పిల్లర్తో ఎన్ని తొక్కలు చెక్కేసుకొని క్లీన్గా కడుక్కొని పెట్టుకున్నాము. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాము. కట్ చేసుకొని వీటిని మనం ఉడకబెట్టుకుందామండి. నేను స్నాక్స్కి చిన్న పొటాటోస్ తీసుకున్నానండి. టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బండిలో వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు పొటాటోస్ ఇందులో వేద్దాం. ఇవి ఉడికేంత వరకు మనం మూత పెట్టుకుందామండి. పడుతుందండి. మనం వేడివేడిగా స్నాక్స్ చేసుకుంటున్నాము. ఈ వెదర్కి స్నాక్స్ తింటూ చక్కగా వర్షం ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు మనం దుంపలు ఉడికినా లేదో ఒకసారి చూసుకుని వద్దామండి. దుంపలు ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఇప్పుడు మనం ఈ దుంపల్ని వాటర్ తీసేద్దాము. మనం వీటిని వాటర్ తీసాం కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఈ లోపల ఇప్పుడు మనం ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి ఉంచుకున్నాం కదండి. వీటిని స్మాష్ చేసుకుందాం. ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకొని దీన్ని బౌల్లో వేసుకుందామండి. ఈ బౌల్లో మనం మిక్సింగ్ చేసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: ఉప్పు, పసుపు, కారం, మిర్చి, 2 రెమ్మల కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కార్న్ఫ్లోర్, ధనియా పౌడర్, గరం మసాలా. మనం ఇప్పుడు కలుపుకుందామండి. ఈ మిశ్రమాన్ని ముందు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇందులో మనం కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలండి. ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1½ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి. చిన్న ముక్కలు కట్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చిమిర్చిని మనం ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు అలాగే ఈ కరివేపాకు రెమ్మల్ని 2 రెమ్మల్ని ఇలా అనుకుని వీటిని చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ కరివేపాకుని కూడా ఇందులో వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకున్నాం కదండి. రౌండ్గా బాల్స్లా చేసుకుందాము. బాల్స్లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. ఇవ్వండి, ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. ఇలా బాల్లా చేసుకొని ఇలా అనుకుని ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోండి. లోపల బాగా ఉడుకుతుంది, క్రంచీగా ఉంటుందండి. ఇలా మనం ఈ పిండి అంతా ఇలాగా స్క్వేర్ షేప్లో చేసేసుకొని మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇవన్నీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆయిల్ ఎలా డీప్ ఫ్రై చేయాలి అన్నది. తీసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం అవి ఒక్కొక్కటి దీంట్లో వేసుకుందాము. వెదర్ చాలా చల్లగా ఉందండి. వర్షం పడుతుంది. సమ్మర్లో వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని తింటూ ఉంటే స్నాక్స్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్నాం కదా, వేగానే తిప్పకండి. ఒక 2 మినిట్స్ ఆగి తిప్పండి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి.
ఇదిగోండి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని తిప్పుకుందాము. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఏగిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది. తీసేద్దామండి. ఏగినవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకోండి. చాలా బాగా ఏగాయి చూడండి. ఇంకో ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఇవి కూడా అయిపోయింది. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. తీసేద్దామండి. ఇప్పుడు మంచి కలర్లో వేగేయండి. ఈ కలర్లో ఉండగా తీసేస్తే సరిపోతుంది. ఇదిగోండి 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఇవి కూడా డీప్ ఫ్రై చేసుకొని ఇవి నంచుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ హీట్ సరిపోతుంది. ఇదిగోండి వేగిపోయి తీసేద్దాం. ఇప్పుడు దీని మీద లైట్గా సాల్ట్ వేసుకోండి. చాలా టేస్ట్ బాగుంటుంది. చూస్తారు కదండి ఎలా వచ్చినాయో. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.